డిజిటల్ విద్యా ప్రపంచం బెర్రీ బడికి స్వాగతం. నేను మీ సంజయ్. ఈరోజు మనం ఈ వీడియోలో డే 9లో భాగంగా హెల్పింగ్ వెర్బ్స్, అదేవిధంగా మోడల్ ఆక్సిలరీస్, దానితో పాటే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ కూడా మనం కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు వరకు జరిగిన క్లాసెస్లో మనం ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకోవడానికి కావాల్సిన బేసిక్ టాపిక్స్ అన్ని నేర్చుకోవడంతో పాటు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ సిగ్నిఫికెంట్ టాపిక్ ఇంగ్లీష్ గ్రామర్లో టెన్సెస్, దాన్ని బేస్ చేసుకునే మనం ప్రతి టాపిక్ని ఆల్మోస్ట్ మనం గ్రామర్లో నేర్చుకుంటాం. కాబట్టి ఆ టాపిక్ని కూడా 7th and 8th డేలో కంప్లీట్ చేసాం. కాబట్టి ఇప్పుడు ఈ 9th డేలో మనం ఈ టాపిక్స్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఒకవేళ ఎవరైనా ఆ మునుపటి వీడియోస్ చూడకపోతే అవి చూసి ఈ వీడియోస్ చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే నేను ఎక్కువ టైం ల్యాగ్ చేయకుండా క్లాస్ని 30 minutes లేదా అంతకంటే లోపే టాపిక్స్ అనేవి నేను కంప్లీట్ చేసేస్తున్నాను. కాబట్టి వీడియోస్ని మిస్ అవ్వకుండా జాగ్రత్తగా చూడండి. ఈరోజు ఈ టాపిక్లో మనం మొట్టమొదటిగా హెల్పింగ్ వెర్బ్స్ గురించి నేర్చుకుందాం. హెల్పింగ్ వెర్బ్స్ లేదా ప్రైమరీ ఆక్సిలరీస్ అని కూడా అంటాం దీన్ని మనం. దీస్ ఆర్ కాల్డ్ గ్రామర్ మెకానిక్స్. వీటిని మనం ఏమంటాము అంటే గ్రామర్ మెకానిక్స్ అని పిలుస్తాం. ఎందుకని గ్రామర్ మెకానిక్స్ అంటామంటే దే హెల్ప్ ద మెయిన్ వెబ్ టు షో ద కరెక్ట్ టైం అండ్ హెల్ప్ టు ఫార్మ్ క్వశ్చన్స్. అంటే ఈ యొక్క ప్రైమరీ ఆక్సిలరీస్ లేదా హెల్పింగ్ వెబ్స్ దేనికి ఉపయోగిస్తాయంటే, దేనికి ఉపయోగిస్తామంటే ఒక సెంటెన్స్లో ఏదైతే మెయిన్ వెర్బ్ ఉంటుందో ఆ మెయిన్ వెర్బ్కి ఇవి ఎలాగుంటాయి అంటే దీని పేరులోనే ఉంది హెల్పింగ్ వెర్బ్ అని. కాబట్టి హెల్ప్ చేస్తూ ఉంటాయి. దేని కొరకు హెల్ప్ చేస్తూ ఉంటాయంటే ఆ సెంటెన్స్ యొక్క కరెక్ట్ టైంని మనకి డిఫైన్ చేయడానికి. సింపుల్గా చెప్పాలంటే టైం అంటే ఏంటి మనకి? టెన్స్. వెర్బ్ ప్లస్ యాక్షన్ అంటే ఏంటి మనకి? టెన్సే కదా. కాబట్టి ఆ టెన్స్ని మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, తెలియచేయడానికి మనకి హెల్ప్ అవడమే కాకుండా క్వశ్చన్స్ని ఫామ్ చేయడానికి కూడా ఉపయోగపడతాయి. ఈ ప్రైమరీ ఆక్సిలరీస్ అనేవి లేదా హెల్పింగ్ వెబ్స్ అనేవి ఎన్ని రకాలో మనం వీటిని నేను ఫ్యామిలీస్ కింద డివైడ్ చేశాను. దానిలో ఫస్ట్ ఫ్యామిలీ వచ్చేసరికి ద బీ ఫ్యామిలీ. బీ అంటే బీ ఒకటే ఉంటుందని కాదు, ఈ చూడండి యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, వీటిని మనం బీ ఫ్యామిలీ అని పిలవచ్చు. వాటికి ఇవి మెయిన్గా దేనికి ఉపయోగిస్తామంటే మనం కంటిన్యూస్ యాక్షన్స్, సింపుల్గా చెప్పాలంటే ప్రోగ్రెసివ్ టెన్సెస్ ఏవైతే ఉంటాయో మనకి టెన్సెస్లో కంటిన్యూస్ యాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిలన్నిటిలో కూడా మనం ఉపయోగిస్తూ అండ్ డిస్క్రైబింగ్ ఏ స్టేట్ అంటే దాని ఉన్న స్థితిని, అది ఉన్న పొజిషన్ని, వాటిని కూడా డిస్క్రైబ్ చేయడానికి, వివరించడానికి ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, షీ ఈజ్ స్టడీయింగ్ నౌ. జాగ్రత్త చూడండి, ఇక్కడ ఈజ్ అనే ఈ యొక్క ప్రైమరీ ఆక్సిలరీ లేకపోతే హెల్పింగ్ వర్బ్ దేనికి పనికి వస్తుందంటే ఇక్కడ స్టడీయింగ్ అనే లేకపోతే ఈ స్టడీ అనే వెర్బ్కి ఇది హెల్ప్ చేస్తూ ఏం చేస్తుంది అంటే దాని యొక్క టెన్స్ని మనకి తెలియజేస్తుంది. అక్కడే మీకు మళ్ళీ టెన్స్ అనేది కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయను. మీరు పూర్వం క్లాసులు చూస్తే మీకు ఎలా ఈజ్ అనేది ఏ టెన్స్ అనేది మనకు తెలియజేస్తుంది అనేది మీరు ఈజ్, యామ్, ఆర్ ఏ టెన్స్లో ఉపయోగిస్తాం అనేది మీరు క్లియర్గా తెలుసుకోవడానికి మీరు టెన్సెస్కి వెళ్ళి చూడండి. దే వర్ ప్లేయింగ్ ఎస్టడీ. ఇక్కడ ప్లేయింగ్ లేదా ప్లే అనే వెర్బ్ ఫామ్కి అంటే మన V4 ఫామ్లో ఉంది కదా ఇది ప్లేయింగ్ అనేది, దీనికి మనం ఈ వర్ అనే ఈ హెల్పింగ్ వెర్బ్ ఏం చేస్తుందంటే ఈ ప్లేయింగ్ అనే వెర్బ్ ఫామ్కి హెల్ప్ చేస్తూ ఆ సెంటెన్స్ ఏ టెన్స్లో ఉందో మనకి తెలియజేస్తుంది. వజ్, వర్ ఏ టెన్స్లో ఉంటుంది? మిమ్మల్ని నేను జస్ట్ అడుగుతా, సమాధానం చెప్పను. కాబట్టి దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. కాబట్టి నెక్స్ట్ చూద్దాం డూ ఫ్యామిలీ అంటాం. గుర్తుపెట్టుకోవాల్సింది ఎడితిరిగి ఏంటంటే టెన్సెస్ కాదు, దీనిలో మనం టెన్సెస్ అనేది ఆల్రెడీ నేర్చుకుని వచ్చాం. ఇప్పుడు ఈ ఫ్యామిలీ బీ ఫ్యామిలీ అనేది దేనికి ఉపయోగిస్తాం? కంటిన్యూస్ యాక్షన్స్ అంటే ప్రోగ్రెసివ్ టెన్స్, జరుగుతూ ఉండే పనులకి, అలాగే అది ఉన్న స్థితిని తెలియచేయడానికి. ఈ బీ ఫ్యామిలీలో మనకి ఏమేమి ఉంటాయి? యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్. కాబట్టి ఇవి ఉపయోగిస్తాం. అలాగే ఇప్పుడు సెకండ్ ఫ్యామిలీ చెప్తున్నా చూడండి, ద డూ ఫ్యామిలీ. దానిలో ఏమొస్తాయి అంటే డూ, డజ్, డిడ్ వస్తాయి. కాబట్టి యూజ్ దేనికి ఉపయోగిస్తామంటే క్రియేటింగ్ క్వశ్చన్స్, నెగిటివ్ సెంటెన్సెస్ అండ్ ఎంఫసిస్. అంటే ఏంటంటే క్వశ్చన్స్ తయారు చేయడానికి లేదా నెగిటివ్ సెంటెన్సెస్ అంటే వ్యతిరేక భావాలు ఇచ్చేవి లేకపోతే వ్యతిరేక అర్థాలు ఇచ్చే సెంటెన్స్లు ఫామ్ చేయడానికి, లేదా ఎంఫసిస్, ఈ పదం గుర్తుపెట్టుకోండి, ఏదన్నా ఒక విషయాన్ని
మనం నొక్కి చెప్పడానికి, ఎంఫసిస్ చేయడం అంటే ఏంటంటే నొక్కి చెప్పడం. కాబట్టి ఏదన్నా విషయాన్ని నొక్కి చెప్పడానికి మనం దీనికి ఉపయోగిస్తాం. మనం ప్రాక్టీస్ సెషన్స్లో వీటి మీద మరిన్ని క్వశ్చన్స్ చూద్దాం. జస్ట్ వీటిని ఇప్పుడు మనం ఎగ్జామిన్ చేయడానికి చూడండి. డూ యూ లైక్ కాఫీ? జాగ్రత్త చూడండి, నీకు కాఫీ ఇష్టమా అని అడగడానికి ఈ డూ అనే హెల్పింగ్ వెర్బ్ను మనం తీసుకొచ్చుకుందాం. యూ లైక్ కాఫీ అంటే ఏమొస్తుంది? క్వశ్చన్ ఫామ్ అవ్వదు. నీకు కాఫీ ఇష్టం అని స్టేట్మెంట్ ఇచ్చినట్టు అవుతుంది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఫామ్ చేయడానికి ఏం కావాల్సి వస్తుంది? డూ అనే హెల్పింగ్ వెర్బ్ను మనం తీసుకురావాల్సి వస్తుంది. కాబట్టి ఇది దేనికి పనికి వస్తుందంటే క్వశ్చన్ తయారు చేయడానికి. లేదా షీ డస్ నాట్ నో ద ఆన్సర్, ఇక్కడ ఏమైంది అంటే నెగిటివ్గా చెప్తుంది, ఆమెకు తెలియదు. ఇప్పుడు డస్ అనే హెల్పింగ్ వెర్బ్ తీసుకుని ఈ నాట్ అనే నెగిటివ్ వర్డ్ని తీసుకుని మనం ఏం చేసామంటే ఆ సెంటెన్స్ని ఒక నెగిటివ్గా లేదా నొక్కి చెప్పడం కూడా అవుతుంది ఇది. కాబట్టి అలా చేసాం. డిడ్ హీ గో టు స్కూల్? అతను స్కూల్కి వెళ్ళాడా అని అడిగాడు. ఈ డిడ్ అనేదే కనుక ఇక్కడ లేకపోతే హెల్పింగ్ వెర్బ్ లేకపోతే హీ గో టు స్కూల్, అతను స్కూల్కి వెళ్ళాడు లేకపోతే స్కూల్కి వెళ్తాడు ఇలా వస్తుంది. కాబట్టి డిడ్ అనేది ఏం చేస్తుందంటే క్వశ్చన్ని క్రియేట్ చేయడానికి ఉపయోగిస్తాం. లేదా ఈ డూ ఫ్యామిలీని మనం దేనికి ఉపయోగిస్తామంటే నెగిటివ్ సెంటెన్సెస్ ఫామ్ చేయడానికి ఉపయోగిస్తాం. లేదా దేన్నన్నా నొక్కి చెప్పడానికి అంటే ఎంఫసిస్ చేయడానికి కూడా మనం ఉపయోగిస్తాం. ఇది మనం నేర్చుకోవాల్సింది. నెక్స్ట్ ఫ్యామిలీ మీకు చెప్పబోయే దీనిలో ఆఖరి ఫ్యామిలీ ఏంటి అంటే ద హ్యావ్ ఫ్యామిలీ. వీటిలో ఏమేమి వస్తాయంటే హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, ఈ మూడు మనకు వస్తాయి. ఇవి దేనికి ఉపయోగిస్తామంటే పర్ఫెక్ట్ యాక్షన్స్కి, మనకి టెన్సెస్లో పర్ఫెక్ట్ అనే ఉండే యాక్షన్స్ అన్నిటికీ ఇవి వాటిల్లో ఉపయోగిస్తాం. కాబట్టి దేనికి ఫినిష్డ్ యాక్షన్స్, జరిగిపోయినట్లు. జాగ్రత్త చూడండి, ఐ హ్యావ్ ఫినిష్డ్ మై వర్క్, నేను నా పనిని పూర్తి చేసేసాను. అక్కడ ఏమైంది? ఫినిష్ అయిపోయింది. కాబట్టి ఈ హ్యావ్ అనేది ఏం చేసిందంటే ఐ ఫినిష్డ్ మై వర్క్ అని అనుకో, నేను నా వర్క్ను పూర్తి చేశాను. ఐ హ్యావ్ ఫినిష్డ్ వర్క్, పూర్తి చేసేసాను అంటే ఒక కన్ఫైన్డ్గా పర్ఫెక్ట్గా మనకు చెప్తుంది. కాబట్టి పర్ఫెక్ట్ టెన్స్లు మనకి ఏమున్నాయి? టెన్సెస్లోకి వెళ్ళి చూడండి ఒకసారి, అప్పుడు మీకు అర్థమవుతుంది హ్యావ్ ఎక్కడ ఉపయోగించాం, హ్యాజ్ ఎక్కడ ఉపయోగించాం, లేదా హ్యాడ్ ఎక్కడ ఉపయోగించాం అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి షీ హ్యాజ్ లెఫ్ట్, ఎందుకని ఐ దగ్గర హ్యావ్, ఎందుకని షీ దగ్గర హ్యాజ్, ఎందుకని వీ దగ్గర హ్యాడ్, ఏ టెన్స్లో హ్యాడ్ ఉపయోగించాం, ఏ టెన్స్లో హ్యాజ్ ఉపయోగిస్తాం అనేది మీరు క్లియర్గా అర్థం కావాలంటే మీరు టెన్సెస్ చూడాల్సి ఉంటుంది. కాబట్టి షీ హ్యాజ్ లెఫ్ట్ ఫర్ హోమ్, ఆమె ఇంటికి ఇక్కడి నుంచి బయలుదేరింది లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. వీ హ్యాడ్ కంప్లీటెడ్ ద టాస్క్ బిఫోర్ హీ అరైవ్డ్, అతను రాకముందే మేము ఏం చేసామంటే టాస్క్ కంప్లీట్ చేసి పడేసాం అన్నట్టు లెక్క. ఈ హ్యాడ్ కావచ్చు, ఈ హ్యాజ్ కావచ్చు, లేదా ఈ హ్యావ్ కావచ్చు, ఇవన్నీ కూడా దేనికి ఉపయోగిస్తాయి అంటే పర్ఫెక్ట్ యాక్షన్స్కి ఉపయోగిస్తాయి. మనకు ఇప్పుడు ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి చెప్పండి నాతో పాటు? ఒకటి బీ ఫ్యామిలీ ఉంది, ఇంకోటి డూ ఫ్యామిలీ ఉంది, ఇంకోటి హ్యావ్ ఫ్యామిలీ ఉంది. బీ ఫ్యామిలీలో ఇవి దేనికి ఉపయోగిస్తారు? కంటిన్యూస్ యాక్షన్స్కి ఉపయోగిస్తారు. అలాగే డూ ఫ్యామిలీ దేనికి ఉపయోగిస్తారు? క్వశ్చన్స్ తయారు చేయడానికి, లేదా ఎంఫసిస్ చేయడానికి, లేదా నెగిటివ్ సెంటెన్సెస్ ఫామ్ చేయడానికి కూడా మనం ఉపయోగిస్తాం. ఇప్పుడు హ్యావ్ ఫ్యామిలీ దేనికి ఉపయోగిస్తామంటే పర్ఫెక్ట్ ఫినిష్డ్ యాక్షన్స్ అంటే ఏంటంటే జరిగిపోయిన పనులు పర్ఫెక్ట్గా. కాబట్టి ఆ టెన్సెస్ కూడా ఉపయోగిస్తాం. సింపుల్గా ఈ యొక్క ఆక్సిలరీస్ ఏవైతే ఉన్నాయో హెల్పింగ్ వెర్బ్స్ లేదా ప్రైమరీ ఆక్సిలరీస్ ఏవైతే చెప్పుకున్నామో ఇవి మెయిన్గా మనకి ఏం చేస్తాయి అంటే గ్రామర్ మెకానిక్స్ అంటే ఏంటి అంటే మనకి దాని యొక్క టైముని చెప్తాయి. ఒకే ఒక చిన్న తేడాతో మనం ఈ మోడల్ ఆక్సిలరీస్ కూడా అంటే మూడ్ హెల్పర్స్ అంటారు వీటిని, దాన్ని కూడా నేర్చుకోవచ్చు. దీస్ ఆర్ మూడ్ మేనేజర్స్. అదేమనుకున్నాం మనం? గ్రామర్ మెకానిక్స్. అలాగే అది దేనికి ఉపయోగిస్తుందంటే టెన్సెస్ చెప్పడానికి ఉపయోగిస్తుంది. టెన్సెస్ చేంజ్ అయిపోతాయి, దానిలో ఏదైనా చేంజ్ చేస్తే టెన్స్ చేంజ్ అయిపోతుంది. చూడండి, మూడ్ మేనేజర్స్ దే ఎక్స్ప్రెస్ ద స్పీకర్స్ యాటిట్యూడ్ ఆర్ మూడ్ రిగార్డింగ్ అన్ యాక్షన్. అంటే ఒక పనికి సంబంధించి ఆ మాట్లాడుతున్న వ్యక్తి యొక్క యాటిట్యూడ్ అంటే వైఖరి కావచ్చు, లేదా తన యొక్క మూడ్ కావచ్చు, అది ఈ యొక్క మోడల్ ఆక్సిలరీస్ ఏం చేస్తాయి అంటే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి, ఎగ్జిబిట్ చేస్తాయి. యు నెవర్ చేంజ్ ద స్పెల్లింగ్. అయితే ఈ ఆక్సిలరీస్ ఏవైతే ఉన్నాయో ఇవి చచ్చినట్లు మనం చెప్పినట్టే చెప్పుకుంటాయి, కానీ ఇవి ఎప్పటికీ కూడా స్పెల్లింగ్ చేంజ్ అవ్వంటే కెన్స్ అవ్వడం కానీ, నెక్స్ట్ కుడ్స్ అవ్వడం కానీ, లేదా మేస్ అవ్వడం కానీ అలా ఉండదు. కాబట్టి ఇప్పుడు కామన్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని దేనికి ఉపయోగిస్తారు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కీవర్డ్ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎగ్జాంపుల్తో అంత పని లేదు. ఫస్ట్ కీవర్డ్ ఏంటంటే ఫస్ట్ మనం ఉపయోగించే మూడ్ హెల్పర్ లేదా మోడల్ ఆక్సిలరీ ఏంటంటే కెన్ దేనికి ఉపయోగించుకోవాలి అంటే షోస్ ఎబిలిటీ. అంటే కెన్ అనేది ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా వారి యొక్క సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. కాబట్టి
ఎబిలిటీ, బండగా గుర్తుండిపోవాలి. చూడండి, ఐ కెన్ స్విమ్ అక్రాస్ ద రివర్, నేను ఆ రివర్ని ఏం చేయగలను, ఈదగలను, ఆ ఈదుతూ దాటగలను అన్నట్లు లెక్క. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇతను తన గురించి తాను ఒక సామర్థ్యాన్ని చెప్పుకోవడానికి, అంటే తనలో ఉన్న ఆ ఎబిలిటీని చెప్పుకోవడానికి ఈ కెన్ అనే ఈ యొక్క మోడల్ ఆక్సిలరీ లేదా మూడ్ హెల్పర్ అని ఉపయోగించుకున్నాడు. నెక్స్ట్ చూద్దాం. కెన్ అంటే ఏంటి, ఎబిలిటీ. కుడ్ అంటే ఏంటి అంటే పాస్ట్ ఎబిలిటీ, షోస్ పాస్ట్ ఎబిలిటీ. కెన్ అంటే ఎబిలిటీ, కుడ్ అంటే పాస్ట్ ఎబిలిటీ. గుర్తుపెట్టుకోండి, షీ కుడ్ రన్ ఫాస్ట్ వెన్ షీ వాజ్ యంగ్, ఆమె యవనంలో ఉన్నప్పుడు లేదా వయసులో ఉన్నప్పుడు తను బాగా పరిగెత్తేది. అంటే పాస్ట్ ఎబిలిటీ, గత కాలములో తన యొక్క సామర్థ్యాలను తెలియజేస్తుంది. కాబట్టి కుడ్ అంటే ఏంటి, పాస్ట్ ఎబిలిటీ. కాబట్టి రెండింటిని మైట్ గుర్తుపెట్టుకోండి చక్కగా. కెన్ అంటే ఎబిలిటీ, కుడ్ అంటే పాస్ట్ ఎబిలిటీ. జాగ్రత్త చూడండి, మే యూజ్డ్ ఫర్ పర్మిషన్ ఆర్ పాసిబిలిటీ. రెండు గుర్తుపెట్టుకోండి. మనందరం క్లాసులో అడుగుతాం, మే కమిన్ సార్ లేదా మే కమిన్ మేడం, మే గో టు వాష్రూమ్ అని అడుగుతాం. అంటే ఏంటంటే పర్మిషన్ అడుగుతాం. లేదా పాసిబిలిటీ, ద రెయిన్ మే కమ్ అంటే ఒక పాసిబిలిటీ చెబుతున్నాం, వర్షం రావచ్చు అన్నట్లు. కాబట్టి పర్మిషన్స్కైనా కానీ పాసిబిలిటీస్కైనా కానీ మే అనేది ఉపయోగిస్తాం. అదే చెప్తున్నాను, మే ఐ కమిన్, ఇదేంటిది పర్మిషన్. ఇట్ మే రెయిన్, అదేమవుతుంది పాసిబిలిటీ లేదా ప్రాబిలిటీ చెప్తున్నాడు, అట్లా అనమాట. నెక్స్ట్ చూడండి, మైట్కి ఏ వీక్ పాసిబిలిటీ. జాగ్రత్త చూడండి, ఈ రెండు కలిపి గుర్తుపెట్టుకోండి. మే అంటేనేమో పర్మిషన్, దాంతోపాటు పాసిబిలిటీ. అయితే వీక్ పాసిబిలిటీ దేనికి అంటే మైట్, అంటే ఏంటంటే చాలా తక్కువగా ఉండే పాసిబిలిటీ. చూడండి, ఇట్ మైట్ రైన్ దిస్ ఈవినింగ్, అయితే ఈ సాయంత్రం వర్షం పడితే పడవచ్చు. అంటే ఏంటి, పడితే పడవచ్చు అంటే అంత షూర్గా కాదు, కొంచెం ఏదో డౌట్గా, తక్కువ అవకాశం ఉన్నట్లు చెబుతున్నాను చూసారా. వాటికి ఏమంటామంటే మైట్ని వీక్ పాసిబిలిటీ. ఇప్పుడు రెండు పెయిర్స్ అయినాయి, కెన్ కుడ్. కెన్ అంటే ఏంటి, ఎబిలిటీ. కుడ్ అంటే ఏంటి, పాస్ట్ ఎబిలిటీ. మే అంటే ఏంటి, పర్మిషన్ లేదా పాసిబిలిటీ. మైట్ అంటే ఏంటి, వీక్ పాసిబిలిటీ. జాగ్రత్త చూడండి. ఇప్పుడు మస్ట్ యూజ్డ్ ఫర్ నెసెసిటీ ఆర్ డ్యూటీ, అంటే తప్పనిసరిగా చేయాల్సినవి లేకపోతే కార్యనిర్వహణ చేయాల్సిన పనులు ఏవైతే ఉంటాయో వాటికి మస్ట్ ఉపయోగిస్తాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ మస్ట్ వేర్ ఏ యూనిఫామ్, అది ఆప్షన్ కాదు, స్టూడెంట్స్ తప్పనిసరిగా యూనిఫామ్ని ధరించాల్సిందే. కాబట్టి ఏమవుతుంది, ఇది మస్ట్, అదొక నెసెసిటీ లేదా అదొక డ్యూటీ. కాబట్టి అలాంటి వాటికి ఏం ఉపయోగిస్తామంటే మస్ట్ ఉపయోగిస్తాం. షుడ్ అనేది దేనికి ఉపయోగిస్తాం, యూజింగ్ ఫర్ గుడ్ అడ్వైజ్, యూ షుడ్ ఎక్సర్సైజ్ డైలీ, నువ్వు రోజు వ్యాయామం చేయాలి. అదేంటిది, అడ్వైజ్ ఇస్తున్నారు, ఒక సలహా ఇస్తున్నారు, అది కమాండ్ కాదు. కాబట్టి ఇలాంటప్పుడు షుడ్ అనేది ఉపయోగిస్తాం. కాబట్టి షుడ్ అంటే ఏంటి, అడ్వైజ్. మస్ట్ అంటే ఏంటి, నెసెసిటీ ఆర్ డ్యూటీ. కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి. వుడ్ వచ్చేసరికి నెక్స్ట్ యూజ్డ్ ఫర్ పొలైట్ రిక్వెస్ట్, వుడ్ యూ లైక్ సమ్ వాటర్ లేదా వుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ. అలా ఒక పొలైట్ రిక్వెస్ట్కి ఏం చేస్తామంటే మనం వుడ్ అనే ఒక హెల్పింగ్ వెర్బ్స్ని ఉపయోగిస్తాం. కాబట్టి మనకి ఇక్కడ మొత్తం ఎన్ని చెప్పానంటే నేను 7 పాసిబిలిటీస్ లేకపోతే 7 ఈ యొక్క మోడల్ ఆక్సిలరీస్ కామన్ గా ఉపయోగించే చెప్పాను. రెండు పేరు కింద చెప్పాను, ఆఖరి 3 మాత్రం గుర్తుపెట్టుకోండి. కెన్ కుడ్ కలిపి గుర్తుపెట్టుకోండి, ఎబిలిటీ పాస్ట్ ఎబిలిటీ. మే మైట్ ఉపయోగించుకోండి. మే వచ్చేసరికి పర్మిషన్ ఆర్ పాసిబిలిటీ, మైట్ వచ్చేసరికి వీక్ పాసిబిలిటీ, మస్ట్ వచ్చేసరికి నెసెసిటీ డ్యూటీ, షుడ్ వచ్చేసరికి అడ్వైజ్, అండ్ వుడ్ వచ్చేసరికి పొలైట్ రిక్వెస్ట్, చాలా సౌమ్యమైన రిక్వెస్ట్ ఏమంటే వాటికి ఉపయోగిస్తాం. నెక్స్ట్ కీ డిఫరెన్సెస్ ఒక్కటి చూసేసి మనం నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. చూడండి ఒకసారి, పర్పస్, రెండింటి యొక్క పర్పస్ చూద్దాం. ప్రైమరీ ఆక్సిలరీస్ బీ కావచ్చు, డూ ఫ్యామిలీ కావచ్చు, హ్యావ్ ఫ్యామిలీ కావచ్చు, ఆర్ యూజ్డ్ టు బిల్డ్ ద టెన్స్. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క హెల్పింగ్ వెర్బ్స్ దేనికి ఉపయోగపడతాయి అంటే టెన్స్ ని బిల్డ్ చేయడానికి, టైం ఏదో చెప్పడానికి. మరి మోడల్ ఆక్సిలరీస్ దేనికి ఉపయోగిస్తాయి అంటే ఎక్స్ప్రెస్ ద మూడ్, దాని యొక్క యాటిట్యూడ్, మూడ్ అంటే పాసిబిలిటీనా లేకపోతే వీక్ పాసిబిలిటీనా లేకపోతే ఎబిలిటీనా, వీక్ ఎబిలిటీనా, అది రిక్వెస్టా లేకపోతే పొలైట్ రిక్వెస్టా, ఒక కమాండా లేకపోతే రూలా, ఇలాంటివన్నీ మనకి ఒక మూడ్ని చెప్పేవి మోడల్ ఆక్సిలరీస్. ఒకటి డిఫరెన్స్ చూడండి. దాని పర్పస్ ఏమో మనం ప్రైమరీ ఆక్సిలరీస్ యొక్క పర్పస్ ఏమో టెన్స్ ని బిల్డ్ చేయడానికి అయితే మోడల్ ఆక్సిలరీస్ యొక్క మెయిన్ మోటో లేకపోతే మెయిన్ పర్పస్ ఏంటంటే ఆ సెంటెన్స్ లో ఒక మూడ్ ని లేదా ఒక యాటిట్యూడ్ ని క్రియేట్ చేయడం. ఫ్లెక్సిబిలిటీ చూద్దాం. ప్రైమరీ ఆక్సిలరీస్ చేంజ్ ఫామ్ బేస్డ్ ఆన్ ద సబ్జెక్ట్. అంటే చూడండి, సబ్జెక్ట్ని బట్టి మీకు అర్థం కావడానికి క్లియర్గా చెప్తున్నాను చూడండి. సబ్జెక్ట్ ప్లేస్లో ఏముంటుందో దాన్ని బట్టి హెల్పింగ్ వెర్బ్ ఉపయోగిస్తాం. సింపుల్గా ఐ ఉందనుకోండి, ఏమవుతుంది,
యామ్ అనుకోవచ్చు. ఈ ఉందనుకోండి ఏమవుతుంది, మనం ఆల్రెడీ నేర్చుకున్నయే ఈజ్ అవ్వచ్చు. లేకపోతే దే ఉందనుకోండి ఏమవుతుంది, ఆర్ అవ్వచ్చు. కాబట్టి ఇవి ఏది ఉండాలి అనేది దేని మీద ఆధారపడిందంటే ఈ సబ్జెక్ట్ మీద ఆధారపడింది. అంటే ప్రైమరీ ఆక్సిలరీస్ చేంజ్ ఫామ్ బేస్డ్ ఆన్ ద సబ్జెక్ట్. అంటే సబ్జెక్ట్ ఏముంటుందో దాన్ని బట్టి మారిపోతుంది. అదే మోడల్ ఆక్సిలరీస్ వచ్చేసరికి మోడల్ ఆక్సిలరీస్ నెవర్ చేంజ్ దేర్ ఫామ్ నో మ్యాటర్ హూ ద సబ్జెక్ట్ ఈజ్. ఇక్కడ ఐ అని ఉందా, హీ అని ఉందా, దే అని ఉందా, దేంతో సంబంధం లేదు. ఐకి ఒకవేళ కెన్ ఉపయోగిస్తే హీ కూడా కెన్నే, దే కూడా కెన్నే. అంటే అది ఒకవేళ ఎబిలిటీ గురించి చెప్పాల్సి వస్తే సబ్జెక్ట్ ఏది ఉన్నా కానీ అది కెన్నే ఉపయోగిస్తాం. అది ఒకవేళ వీక్ ఎబిలిటీ గురించి చెప్పాలంటే సబ్జెక్ట్ ఏది ఉన్నా కానీ కుడ్ డే ఉపయోగిస్తాం. అలా ఇప్పుడు ఏమవుతుందంటే ప్రైమరీ ఆక్సిలరీస్ యొక్క ఫ్లెక్సిబిలిటీ ఏమో చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే సబ్జెక్ట్ని బట్టి మారిపోతుంటుంది. మోడల్ ఆక్సిలరీస్ యొక్క ఫ్లెక్సిబిలిటీ వచ్చేసరికి చాలా రిజిడ్గా, అంటే చాలా దృఢంగా ఉంటూ ఏమవుతుంది అంటే అది కదల్చలేని స్థితిలో ఉంటుంది. సబ్జెక్ట్ ఏదైనా కానీ దాని యొక్క మూడ్ని బట్టే ఆ యొక్క వెర్బ్ అనేది, హెల్పింగ్ వెర్బ్ అని మోడల్ ఆక్సిలరీని ఉపయోగిస్తాం. నెక్స్ట్ టాపిక్ చూద్దాం, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. అంటే సెంటెన్సెస్ యొక్క రకాలు. సెంటెన్సెస్ యొక్క రకాలు రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి క్లాసిఫికేషన్ బై ఫంక్షన్ అయితే, రెండోది క్లాసిఫికేషన్ బై స్ట్రక్చర్. అంటే దాని యొక్క స్ట్రక్చర్ని బట్టి కూడా మనం సెంటెన్స్ని ఎన్ని రకాలని డివైడ్ చేయొచ్చు. చూడండి, క్లాసిఫికేషన్ బై ఫంక్షన్ చూద్దాం ఫస్ట్. దీస్ 4 types ఆర్ బేస్డ్ ఆన్ ద పర్పస్ ఆఫ్ ద సెంటెన్స్ అండ్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ కరెంట్ అండర్స్టాండింగ్. అంటే ప్రస్తుతం మనం ఈ టాపిక్ లో నేర్చుకునే దాని ప్రకారం అది చేసే పని మీద లేదా దేనికి ఉపయోగిస్తున్నాం అన్న దాని మీద దాని యొక్క పనితీరును బట్టి మనం ఆ సెంటెన్స్ ని డిసైడ్ చేస్తాం ఎలాంటిది అనేది. ఫస్ట్ చూసినట్టయితే డిక్లరేటివ్ సెంటెన్స్, దాన్నే మనం అసర్టివ్ అని కూడా అంటాం. దాని యొక్క మీనింగ్ చూస్తే ఇట్ మేక్స్ ఎ స్టేట్మెంట్, అసర్ట్స్ ఎ ఫ్యాక్ట్ ఆర్ ఎక్స్ప్రెసెస్ అన్ ఒపీనియన్, ఇట్ ఎండ్స్ విత్ ఎ ఫుల్ స్టాప్. అంటే ఇది సాధారణంగా ఫుల్ స్టాప్ ఎండ్ అవుతుంది డిక్లరేటివ్ సెంటెన్స్లు. ఇవి ఏం చేస్తాయి అంటే ఒక స్టేట్మెంట్స్ పాస్ చేస్తాయి, లేదా ఏమవుతుందంటే ఒక ఫ్యాక్ట్ని వివరిస్తాయి, లేదా ఒక ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేస్తాయి. చూడండి, ద స్టూడెంట్స్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్, ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది. ఇది అనేది ఏంటి అంటే ఒక ఒపీనియన్ లేదా ఒక స్టేట్మెంట్ కింద చెప్పొచ్చు. ట్రూత్ ఆల్వేస్ ట్రియంప్స్, అంటే నిజం ఎప్పుడు కూడా గెలుస్తుంది అన్నట్లు. ఇదేంటిదంటే ఒక ఫ్యాక్ట్, అది ఒక సత్యం. అలాగే హీ డస్ నాట్ లైక్ కాఫీ, అది ఒక ఒపీనియన్ చెబుతుంది. దే హ్యావ్ నాట్ ఫినిష్డ్ ద అసైన్మెంట్, అయితే అది ఒక ఫ్యాక్ట్ అనుకోవచ్చు, లేదా ఎవరన్నా ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తే అది కూడా అనుకోవచ్చు. కాబట్టి డిక్లరేటివ్ సెంటెన్స్ లేదా అసర్టివ్ సెంటెన్స్ అనేది ఏం చేస్తుందంటే స్టేట్మెంట్ కానీ ఫ్యాక్ట్ కానీ లేదా ఒపీనియన్ కానీ ఎక్స్ప్రెస్ చేస్తుంది. మెయిన్గా దీనిలో మనకి ఏంటంటే ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది, అంటే డిక్లేర్ అయిపోతుంది ఆ సెంటెన్స్ అంతా. కాబట్టి నెక్స్ట్ చూద్దాం ఇంట్రాగేటివ్. ఇక్కడ దీనిలోనే మనకు తెలుస్తుంది ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఇంట్రాగేట్ చేయడం అంటే ఏంటి, క్వశ్చన్ వేయడం. కాబట్టి ఆస్క్ ఏ క్వశ్చన్ టు గ్యాదర్ ఇన్ఫర్మేషన్ ఆర్ కన్ఫర్మేషన్, అంటే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికైనా సమాచారం పొందడానికైనా అవ్వచ్చు, లేదా మన దగ్గర ఉన్న సమాచారాన్ని రూఢీపరచుకోవడానికి కన్ఫర్మ్ చేయడానికి కూడా ఏం చేయొచ్చు, మనం ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఉపయోగిస్తాం. క్వశ్చన్ మార్క్ ఎండ్ అవుతుంది. చూడండి, వేర్ డు యూ లివ్, నువ్వు ఎక్కడ నివసిస్తావు, ఏం చేస్తుంది, ఒక ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర నుంచి గ్యాదర్ చేయడానికి ఈ క్వశ్చన్ అడిగాం. కాబట్టి వీటిని మనం ఏమంటామంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్. నెక్స్ట్ చూడండి, వై ఈస్ ద టీచర్ ఆబ్సెంట్ టుడే, ఈ రోజు టీచర్ ఎందుకు ఆబ్సెంట్ అయింది, అది కూడా రీజన్ తెలుసుకుంటున్నాం. ఆర్ యూ కమింగ్ టు ద సెమినార్, నువ్వు సెమినార్కి వస్తున్నావా. ఇదేమవుతుంది, క్వశ్చన్ లాగా ఉంది కానీ కన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నాం. పై రెండు క్వశ్చన్స్ ఏమో ఇన్ఫర్మేషన్ కోసం అడిగితే ఇదేమో కన్ఫర్మేషన్, నువ్వు వస్తున్నావా అంటే వస్తున్నావో రాలేదో కన్ఫర్మేషన్ చేసుకోవడం. లేకపోతే హ్యావ్ యూ కంప్లీటెడ్ ద సిలబస్, నువ్వు సిలబస్ కంప్లీట్ చేసావా, అది కూడా కన్ఫర్మేషన్ కోసం. అంటే జాగ్రత్త చూడండి, ఎస్ఆర్ నో క్వశ్చన్స్ కావచ్చు, WH క్వశ్చన్స్ కావచ్చు, మనం వాటిని దేనికి ఉపయోగిస్తామంటే ఈ రెండింటిని ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ కింద ఉపయోగిస్తాం. ఇవి సాధారణంగా ఇన్ఫర్మేషన్ కానీ లేదా కన్ఫర్మేషన్ కానీ గ్యాదర్ చేయడానికి ఉపయోగిస్తాం. ఇవి ఆఖరిలో క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతాయి. కాబట్టి నెక్స్ట్ టాపిక్ లేకపోతే నెక్స్ట్ టైప్ ఆఫ్ సెంటెన్స్ చూడండి, ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఇంపరేటివ్ సెంటెన్స్ చూసినట్టయితే ఎక్స్ప్రెస్ ఏ కమాండ్, రిక్వెస్ట్, అడ్వైస్ ఆర్ సజెషన్స్. నేను ఇప్పుడు మీకు జాగ్రత్తగా అర్థం కావాలి, నేను ముందు ఎందుకని మీకు ఆ యొక్క హెల్పింగ్ వెబ్స్ లేకపోతే మోడల్ యాక్సిలరీస్ గురించి ఎందుకు చెప్పారంటే ఈ టాపిక్స్లో అక్కడక్కడ ఉపయోగిస్తూ ఉంటాం. చూడండి, కమాండ్ చూసుకున్నట్లయితే సబ్మిట్ యువర్ పేపర్స్ ఇమీడియట్లీ, మీరు ఇమీడియట్గా మీ పేపర్స్ అన్ని ఇక్కడ సబ్మిట్ చేయండి అని అన్నారు. కమాండ్ ఇచ్చారు, ఆజ్ఞ ఇచ్చారు. రిక్వెస్ట్ ఉంది, ప్లీజ్ లెండ్ మీ యువర్ నోట్బుక్, దయచేసి నీ నోట్బుక్ నాకు అప్పు లేదా అరువిస్తావా అని అడిగాం.
అది రిక్వెస్ట్ అవుతుంది. అడ్వైస్ ఉండి ఆల్వేస్ స్పీక్ ద ట్రూత్, ఎప్పుడు నిజాయితీగా ఉండండియా, లేకపోతే నిజాయితీగా మాట్లాడండి అని ఒక సలహా ఇచ్చినట్టు. లేదా సజెషన్ లేదా ఇన్స్ట్రక్షన్ చూసుకున్నట్లయితే టేక్ ద సెకండ్ లెఫ్ట్ టర్న్ టు రీచ్ ద ఆఫీస్, అంటే ఆఫీస్కి రీచ్ అవ్వడానికి సెకండ్ లెఫ్ట్ టర్న్ తీసుకోండి అని చెప్పారు. అది సజెషన్ అవ్వచ్చు, లేదా ఎవరన్నా అడిగితే ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చి ఉండొచ్చు. కాబట్టి ఇలా సజెషన్స్ కానీ, ఇంప్రెషన్స్ కానీ, ఇన్స్ట్రక్షన్ కానీ, అడ్వైస్ కానీ, రిక్వెస్ట్ కానీ, కమాండ్ కానీ ఇలాంటివి ఇవ్వడానికి ఉపయోగించే సెంటెన్స్ మనం ఏం చేస్తామంటే ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. నెక్స్ట్ చూడండి, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఎక్స్క్లమేటరీ అనేది మనం ఆల్రెడీ విరామ చిహ్నాలు అంటే పంక్చుయేషన్ లో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు దానిలో చూద్దాం ఒకసారి. ఎక్స్ప్రెస్ స్ట్రాంగ్ సడన్ ఎమోషన్స్ ఆల్రెడీ నేర్చుకున్నాం. స్ట్రాంగ్ సడన్ ఎమోషన్స్ వచ్చినప్పుడు మనం ఎక్స్క్లమేషన్ మార్క్ ఉపయోగిస్తామని కదా. ఆ సెంటెన్స్ ని మనం ఏమంటామంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటాం. జాయ్ సంతోషం కానీ, సర్ప్రైజ్ ఆశ్చర్యం కానీ, యాంగర్ కోపం కానీ, ఆర్ సారో లేకపోతే విచారం కానీ, ఇలాంటివన్నీ సడన్ ఎమోషన్స్ లేకపోతే స్ట్రాంగ్ గా మనకు వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటాం. అవి లాస్ట్ లో ఈ ఎక్స్క్లమేటరీ మార్క్ తో ఎండ్ అవుతుంది. సర్ప్రైజ్ చూసుకోండి, వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్ దిస్ ఈజ్, ఎంత అందంగా ఉంది అని సర్ప్రైజ్. లేదా హుర్రే వి వన్ ద మ్యాచ్ అని మనం ఆ మ్యాచ్ గెలిచామని సంతోషంగా చెప్తున్నారు. అలా జాయ్ గాని ఉపయోగించేవి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అవ్వచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే సారో, అలాస్ ఈజ్ నో మోర్, అయ్యో ఆయనకి లేడు అని చెప్తాం. అంటే ఏం చేస్తున్నారు అక్కడ, ఒకలాంటి విచారాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఎమోషన్ ఇంటెన్సిటీ చూసుకున్నట్టయితే హౌ ఇంటెలిజెంట్, అబ్బా ఈ పిల్లడు ఎంత అసలు బాగా ఇంటెలిజెంట్గా ఉన్నాడు, ఏమవుతుందంటే ఒక ఎమోషన్ లేదా ఎంత బాగా తెలివైనోడు అని ఒక ఇంటెన్సిటీ చెప్తున్నాను చూసారా. అలాంటి వాటికి కూడా మనం ఏం చేస్తామంటే ఈ యొక్క ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఉపయోగిస్తాం. ఇప్పుడు నేను టోటల్ గా 4 టైప్స్ ఆఫ్ సెంటెన్స్ చెప్పేశాను. ఫస్ట్ వచ్చేసరికి అసర్టివ్ అంటే డిక్లరేటివ్ సెంటెన్స్. అది స్టేట్మెంట్ కానీ, ఒకసారి క్విక్ చూడండి, స్టేట్మెంట్ కానీ లేదా ఫ్యాక్ట్ కానీ లేదా ఒక ఒపీనియన్ కానీ, వీటిని మనం ఏం చేస్తామంటే వాటికి దేనికి ఉపయోగిస్తామంటే డిక్లరేటివ్ సెంటెన్స్ ఉపయోగిస్తాం. ఇంట్రాగేటివ్ వచ్చేసరికి సింపుల్ గా ఇన్ఫర్మేషన్ కానీ కన్ఫర్మేషన్ కానీ తెలుసుకోవడానికి మనం అడిగే క్వశ్చన్ ఏమంటామంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటాం. ఇంపరేటివ్ వచ్చేసరికి కమాండ్, రిక్వెస్ట్, అడ్వైజ్ ఆర్ సజెషన్, ఇలాంటివన్నీ కూడా ఇంపరేటివ్ వస్తే. ఇక స్ట్రాంగ్ ఎమోషన్ కానీ లేదా జాయ్, సర్ప్రైజ్, యాంగర్ లేదా సారో వీటిలన్నిటికీ ఉపయోగించే సెంటెన్స్లు మనం ఎక్స్క్లమేషన్ సెంటెన్స్ అంటాం లేదా ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటాం. మనం వాటిలో ఒక్కో దానిలో ఒక్కోటి ఉపయోగిస్తాం. ఏది అసర్టివ్ లో వచ్చేసరికి ఫుల్ స్టాప్, ఇంట్రాగేటివ్ లో వచ్చేసరికి క్వశ్చన్ మార్కు, ఎక్స్క్లమేటరీ వచ్చేసరికి ఏంటి ఎక్స్క్లమేషన్ మార్కే, ఇంపరేటివ్ సెంటెన్స్ కి మనకి సపరేట్ గా సింబల్ అనేది ఏది యూజ్ చేయం. కాబట్టి దీనిలో చూడండి లాస్ట్ గా క్లాసిఫికేషన్ ఇంకోటి నేను చెప్పాను స్ట్రక్చర్ ద్వారా అని. క్లాసిఫికేషన్ స్ట్రక్చర్ ద్వారా సింపుల్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్ అని 3 టైప్స్ మనం ప్రైమరీగా డివైడ్ చేస్తాం. ఆ తర్వాత కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ కూడా ఉంటుంది, అది మోర్ డీపర్ గ్రామర్ లో ఉంటుంది. కాబట్టి మనం ప్రైమరీగా 3 టైప్స్ క్లాసిఫికేషన్ చేస్తాం స్ట్రక్చర్ లో. అది మనం ఏం చేస్తామంటే క్లాజెస్ అనేది జాగ్రత్తగా గమనించండి. క్లాజెస్ అనే టాపిక్ కవర్ చేసుకున్నాక ఇవి నేను చెప్తాను. ఇవి మనకు వరుసనే వచ్చి ఉండొచ్చు సిలబస్ షీట్ లో టాపిక్స్. నేను ఎందుకని ఇవి రీషఫుల్ చేశానంటే ఇప్పుడు మనకి కొన్ని సెంటెన్స్ టైప్స్ లో ఈ స్ట్రక్చర్ లో క్లాజ్ అని వస్తుంది. క్లాజ్ అంటే ఏంటో తెలుసుకోకుండా అసలు క్లాజెస్ ఎలా ఉపయోగిస్తాం సెంటెన్స్ లో. కాబట్టి క్లాజెస్ అనే టాపిక్ అయిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఈ స్ట్రక్చర్ ద్వారా క్లాసిఫికేషన్లు ఈ 3 ఎలా అవుతాయి ప్రైమరీ అనేది కూడా మనం తెలుసుకుందాం. బట్ వాట్ వీ హ్యావ్ కవర్డ్ టుడే చూడండి, హెల్పింగ్ వెబ్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం. దానిలో ఏ ఫ్యామిలీస్ ఉంటాయి, బి ఫ్యామిలీ, డూ ఫ్యామిలీ, హ్యావ్ ఫ్యామిలీ. అలాగే మోడల్ ఆక్సిలరీస్ లో ఏముంటాయి అనేది చెప్పాను. అంటే అవి కెన్ కావచ్చు, కుడ్ కావచ్చు, మే కావచ్చు, మైట్ కావచ్చు, ఇలా టోటల్ ఒక 7 చెప్పాను. ఇవన్నీ కూడా ఏం చేస్తాయి అంటే ఎమోషన్ తెలియజేస్తాయి. హెల్పింగ్ వెబ్స్ ఏమో టెన్స్ ని తెలియజేస్తాయి, మోడల్ ఆక్సిలరీస్ ఏమో ఎమోషన్ ని తెలియజేస్తాయి, మూడ్ ని తెలియజేస్తాయి. అలాగే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ 2 రకాలుగా చేయొచ్చు అని చెప్పాను. ఒకటేమో దాని యొక్క పర్పస్ ని బట్టి, ఇక రెండోదేమో స్ట్రక్చర్ ని బట్టి. స్ట్రక్చర్ అనేది ఇప్పట్లో నేను చెప్పలేదు, పర్పస్ చెప్పాను. ఎన్ని టైప్స్ చెప్పాను? 4 టైప్స్ చెప్పాను. కాబట్టి ఈ లెసన్ ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఫ్యూచర్ టాపిక్స్ మీకు అర్థమవుతాయి. ఈ లెసన్ మీకు అర్థం కాలేదు అంటే దాని అర్థం ఏంటి అంటే, లేదా సంపూర్ణంగా అంత క్లారిటీగా అర్థం కాలేదంటే అర్థం ఏంటంటే మరలా మీరు టెన్సెస్ అనేవి జాగ్రత్తగా గమనించాలన్నట్టు లెక్క. ఈ వీడియో మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ ఛానల్ని ఇతరులతో షేర్ చేసి ఈ ఛానల్ యొక్క గ్రోత్లో మీరు హెల్ప్ చేయవలసిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తూ, అలాగే ఈ యొక్క వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా మీకు
ఈ యొక్క ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి ఉపయోగపడే గ్రూప్ అనేది క్రియేట్ చేశాను. ఆ గ్రూప్ లింక్ అనేది ఇవ్వబడుతుంది. దాంతో పాటే మనకి జనరలైజ్డ్ క్విజ్ ఆప్షన్స్ డైలీ క్వశ్చన్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాను మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి. ఆ క్విజ్ క్వశ్చన్స్ ఏ దానిలో ఉంటాయంటే వాట్సాప్ కామన్ ఛానల్లో ఉంటాయి. ఆ ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. అదేవిధంగా కింద నా సోషల్ మీడియా అకౌంట్స్ కూడా ఇస్తాను, వాటిని కూడా ఫాలో అవ్వండి. విల్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ డేట్ అండ్ క్లాస్. టిల్ దెన్ టేక్ కేర్. బై బాయ్.